హాయ్ అండి, లంచ్కి నాకు మా వారికి బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. మా పిల్లలు బెండకాయ ఫ్రై అయితే తినరు, అందుకని బంగాళదుంప క్యారెట్ ఫ్రైని అయితే చేస్తున్నాను. మా పిల్లలు ఉత్త క్యారెట్ ఫ్రై చేస్తే తినరు, ఎందుకంటే బాగా తీయగా ఉంటుంది కదా క్యారెట్, అందుకని తినరనమాట. ఇలాగా బంగాళదుంపలో కలిపి ఫ్రై చేస్తే తింటున్నారు, అందుకని ఇలా చేస్తున్నాను. బంగాళదుంపలు క్యారెట్ ఫ్రై చేసేటప్పుడు పోపులో కొంచెం ఆవాలు జీలకర్ర వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అయితే నేను ఏదో పని హడావిడిలో ఉండి మర్చిపోయాను ఆ రెండు వేయడం. అయితే చాలా సింపుల్గా చేసేసాను, పిల్లలకైతే చాలా నచ్చింది. బంగాళదుంపలు అయితే కొత్తవి, అందుకని కొంచెం ముద్దగా అయింది, లేదంటే ఇంకా బాగా వచ్చేది. పాత దుంపలు అయితే పొడి పొడిగా వస్తుంది, చాలా బాగుంటుంది కర్రీ. అయితే మా పిల్లలకైతే కర్రీ చాలా బాగా నచ్చింది. నేనైతే మాకు వండిన బెండకాయ ఫ్రైతో, పిల్లలకి వండిన బంగాళదుంప క్యారెట్ ఫ్రైతో అయితే నేను తినేస్తూ ఉన్నాను. రేపు వినాయక చవితి కదా, అందరూ పండగ పనుల్లో బిజీగా ఉంటుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్ బీనాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్.